నమస్తే, వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. ఆదోనిలో కూటమిలో డీలర్షిప్ల పర్సంటేజీలు తేడా. టీడీపీ, జనసేన, బీజేపీ పర్సంటేజీల కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు మనకు కనపడుతోంది. ఇక ఎంఆర్ఓ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు గుమికూడిన కూటమి నేతలు. ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు టీడీపీ నేతలు రేషన్ డీలర్ల విషయంపై ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. తాత్కాలికంగా రేషన్ డీలర్లు ఇవ్వాలని కోరుతూ ఎంఆర్ఓతో వాగ్వివాదం చోటు చేసుకున్నట్టు కనిపిస్తోంది. మంత్రి టీజీ భరత్ చెప్పిన తర్వాత కూడా రేషన్ డీలర్లు ఎందుకు ఇవ్వడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, జనసేన పార్టీలకు ఇచ్చారని తమకెందుకు రేషన్ డీలర్లు ఇవ్వడం లేదని అన్న వాదనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పార్టీకి 8 నెలలుగా రేషన్ డీలర్లు ఉన్నాయని నిరసన తెలిపారు. ఇక ఈ పరిస్థితి కొనసాగితే అధికారులపై మరిన్ని ఆందోళనలు ఎదురవుతాయని వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఇంత మళ్ళీ ఇంత ఘోరంగా 27 రోజుల్లోనే మిమ్మల్ని ఎమ్మెల్యేని ఎత్తిన భుజాన్ని పెట్టుకొని ఎమ్మెల్యే చేసినాం. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ వచ్చిందా లేదా? పైన నుంచి కలెక్టర్ సార్ చెప్పాడు, మినిస్టర్ సార్ చెప్పాడు, అయినా కూడా ఇక్కడ అధికారులు, ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ ఇంకో ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కానీ వినడం లేదంటే అంటే అప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు వ్యతిరేకం చేసినట్టే కదా. ప్రభుత్వానికి వ్యతిరేకం చేసినట్టే కదా, వాళ్ళు ప్రభుత్వాన్ని ధిక్కరించినట్టే కదా. ఒక పేపరు లెటర్ ప్యాడ్ పైన ఒక మినిస్టర్ గారు, కలెక్టర్ గారు సంతకాలు చేస్తే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేయలేదా? అంత ధిక్కారమా? ఎందుకంటే ఇది ఎక్కడున్నాం మనం? ఏ ప్రభుత్వం ఇది? ఏ గవర్నమెంట్లో ఉన్నాం మనం? ఒకసారి ఆలోచించుకోవాలా. కూటమే కూటమి 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 కాదు, కూటమి అనుకో కాదు తమ్ముడు. ఈరోజు 3 రోజులు అయింది బియ్యము. వైసీపీకి వాళ్ళకి ఎత్తుతున్నారు. మీరు దాన్ని నిందించాలి కదా. ప్రతి ఒక్క గ్రామంలో పోయి నీళ్లు లేవు, ఆ రోడ్లు బాగాలేవు, ఆ డ్రైన్లు బాగాలేవు. నువ్వే కదా అంటున్నావు. వైసీపీ కార్యకర్తలకు బియ్యం ఇప్పిస్తాడు, దాన్ని ఎందుకు నువ్వు స్పందించడం లేదు తమ్ముడు? దానిపైన నువ్వు కూడా మన సార్ మాదిరిగా నేర్చుకుంటావు. అత్తగరున్నాళ్ళు, కూడలున్నాళ్ళు, నువ్వు చెయ్యి. పబ్లికే కదా ఇది కూడా, పబ్లికే కదా, కార్యకర్తల కోసమే కదా. నువ్వు నేను కలిసి తిరిగాం కదా. 6 నెలల కింద నువ్వు నేను కలిసి తిరిగాం కదా. మా చంద్రబాబు నాయుడు సార్ గారు, మీ పవన్ సార్ గారు కలిసి తిరుగుతున్నారా లేదా? మీరు ఎందుకు దూరం ఉంటున్నారు? నేను ఒకటి చెప్తాను, ఒక్కరి నుండి ఒకరికి సమాధానం చెప్తాను. ఇబ్బంది మీరు 1000 మంది నుండి 1000 మంది మాట్లాడితే నేను ఒక్క నేరం డ్రైనేజ్ లేదన్నారు అంటే నేను పబ్లిక్ లీడర్, పబ్లిక్ కోసం జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు బాగా ఆనందంగా ఉంటారా? మీ కూటమి జరిగితే కదా మిమ్మల్ని భుజానికి వేసుకొని మా 27 రోజుల్లో ఎమ్మెల్యే చేసినాం. మాకు రేపే లాస్ట్ ఉంది సార్, మాకు సమాధానం చెప్పిపోయింది. మినిస్టర్ చెప్పినాడు మీరు ఆడే ఉండండి, ఈ రోజు కంప్లీట్ చేస్తామన్నారు. రోజు ఇట్లా 8 నెలలు అయింది మీరు పోస్ట్ పోన్ చేసుకుంటూ పోయేకి. మినిస్టర్ గారికి మా సబ్ కలెక్టర్ సార్ పెట్టారు, ఆ ఇన్ఫర్మేషన్ అడిగిన పెట్టారు.
వారి నుండి మరి ఏమొస్తుందో దాన్ని బట్టి సార్ ఏం చెప్తే మినిస్టర్ గారు కాదు సార్ ఓకే కాదు సార్ మీ ప్రాబ్లం మీరు చెప్పినారు ఇప్పుడు కూటమి కాదు సార్ కూటమి అన్నారు మీరు బీజేపీకి ఇచ్చేసినారు జనసేనకి ఇచ్చినారు మాకెందుకు ఇవ్వలేదు సార్ వాళ్ళు ఎందుకు నిలబెట్టారు మీరు మమ్మల్ని ఎందుకు నిలబెట్టారు కాదండి ఇప్పుడు సార్ అంతా మొత్తం అంతా అప్లై చేశారంటే మరి వాళ్ళు ఇక సంవత్సరం వరకు వాళ్ళు తిండి మనం ఇట్లా పోవాలి లేదు సార్ అదంతా ప్లీజ్ కార్యకర్తలు మరి ప్లీజ్ అంటే ఏంటి సార్? మనము సమాధానం చెప్పాలి అక్కడ జమ్మా కూర్చోండి, చెప్తాడు. మరి మీరు అట్లా అదే చెప్తే సమాధానం చెప్పకుండా పోతే ఎట్లా? మేము ఏ రోజు రాలేదు ఆ రోజు వచ్చినాం సార్ 8 నెలల నుంచి వచ్చినామా మాకు పార్టీ ఆదేశిస్తేనే వచ్చినాము మాకు పార్టీ ఆదేశిస్తేనే వచ్చినాము మాకు పార్టీ ఆదేశించారు లేకుండా ఇప్పుడు సమస్య వచ్చింది కదా, సమస్య తీర్చినారు మా పార్టీ వాళ్ళు. ఇప్పుడు తమరు ఏమంటున్నారు, పొద్దున మాట్లాడతానా అంటున్నారు. అది ఏమన్నా రేపు 30 అది కాదు, ప్రజలు మనం ఇబ్బంది పెట్టాలి. మొత్తం నిలబెట్టండి మీ అధికారులేండి, నా డెసిషన్ నాది కాదండి, పై అధికారులు చెప్తారు. పై అధికారులు చెప్పండి. సమస్య రాలేదు, సమస్య మినిస్టర్ చెప్పారు కదా చెప్పాము సార్ మినిస్టర్ గారు చెప్పింది చేద్దాం ఎవరైనా చెప్పినారా మీకు ఒత్తిడి ఉందా మీకు ఎవరు సార్? బీజేపీ మీకే కలెక్టర్ జనసేన వాళ్ళది ఏమన్నా మనం నిలబెట్టామా వాళ్ళు అబ్జెక్షన్ చేసిన మా వాళ్ళని కూడా ఇంత రీతి ఇబ్బంది ఏం సార్? మా పార్టీ ఇచ్చింది కూడా మాట మాట్లాడితే చెప్పాను. ఇప్పుడు మీరు సార్ ఇప్పుడు నువ్వు ఒక్కటి ఇబ్బంది మన నువ్వు లోన్ పిలవచ్చు కదా. ఉండండి. రాండి